వాక్యము సెలవిస్తూ వచ్చినది, ప్రభు ఆయన సమస్తమును సృష్టించిన వాడు. హల్లెలూయా. సమస్తమును ఏ రీతిగా ఆయన సృష్టించాడో మానవుణ్ణి కూడా ఆయన అదే రీతిగా సృష్టించాడు. ఎందుకొరకు సృష్టించాడు, ఎందుకొరకు జీవం ఇచ్చాడంటే ఈ మానవుడు జీవించిన కాలం అంతా దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. వీటి కొరకే మానవుడు సృష్టింపబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు మనుషుణ్ణి, ఎందుకు మానవుడిని దేవుడు సృష్టించాడంటే మొదటి కారణము ఆయనను మహిమపరచడానికి. హల్లెలూయా. దేవుని వాక్యము చూద్దాము. యెషయా 43వ అధ్యాయము, యెషయా 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. హల్లెలూయా. వాక్యము సెలవిస్తూ వచ్చింది, 7వ వచనం అంటున్నది, నా మహిమ నిమిత్తము. హల్లెలూయా. నేను సృజించిన వారిని. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడంటే తన మహిమ నిమిత్తము. మానవుడు జీవించిన కాలం అంతా దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలి. ఈరోజు అనేకులు అనేక కార్యముల కొరకు జీవిస్తూ ఉన్నాం. ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే కుటుంబం కొరకు జీవిస్తూ ఉన్నాం. ఎందుకు జీవిస్తున్నామంటే బిడ్డల కొరకు జీవిస్తూ ఉన్నాం. ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే తల్లిదండ్రుల కొరకు జీవిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే ఆయన మహిమ నిమిత్తము జీవించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన మొదటి కార్యము, నిన్ను దేవుడు సృష్టించినది ఆయన మహిమ నిమిత్తము, ఆయన స్తుతి నిమిత్తము, ఆయన స్తోత్రములను ప్రచురపరచడానికి, ఆయన నామమును ప్రచురపరచడానికి. జీవించినంత కాలము ఆయన కొరకు నువ్వు జీవించాలి అని దేవుడు నిన్ను సృష్టించిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకటి, నిన్ను దేవుడు తన మహిమ కొరకు సృష్టించాడు. రెండవది, దేవునితో సహవాసము కలిగి ఉండాలని ఆయన నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. నేను మహిమ కొరకు సృష్టించాడు. రెండవది, ఆయనతో సహవాసము కలిగి ఉండాలని సృష్టించాడు. మూడవది, ఫలభరితమైన జీవితము నువ్వు జీవించాలని సృష్టించాడు. హల్లెలూయా. చెబుదాము, మొదటిగా ఎందుకు సృష్టించాడు? మహిమ కొరకు. రెండవది, ఆయనతో సహవాసము కొరకు. మూడవది, ఫలభరితమైన జీవితము కొరకు. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనములు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియో పలికెను. హల్లెలూయా. వారు ఫలభరితమైన జీవితము జీవిస్తూ ప్రతి దాని మీద అధికారము కలిగి వారు ఏలాలి అనే దాని కొరకు దేవుడు సృష్టించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు సంఘములో చేరిన మీరు కూడా మీ ఉద్దేశమును తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడంటే మొదటిగా ఆయన మహిమ కొరకు, రెండవది ఆయనతో సహవాసము కొరకు, మూడవది ఫలభరితమైన జీవిస్తూ సమస్త కార్యముల మీద అధికారమును నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశం.